గత ఏడాదితో పోలిస్తే వికారాబాద్లో క్రైమ్ రేటు పెరిగిందని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. సైబర్ నేరాల వల్ల క్రైమ్ రేటు పెరిగిందని వివరించారు. 5 కేసుల్లో దోషులకు మెజిస్ట్రేట్ జీవిత ఖైదు విధించారని తెలిపారు. నేరాలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. కొత్త ఏడాదిలో పోలీస్ శాఖ మెరుగైన సేవలు అందిస్తుందని ఎస్పీ నారాయణరెడ్డి చెప్పారు. 2023లో 3600 కేసెస్ రిజిస్టర్ అయినాయి. జనవరి 1 డిసెంబర్ 31 ఈ సంవత్సరం 2024లో మనకు 4239 కేసెస్, ఆల్మోస్ట్ 639 కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి, ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాము. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా సింపుల్ థెఫ్ట్స్ కూడా, అంటే బైక్ థెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా, లేకపోతే మట్కా ఆడినా, లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ కేసెస్ కానీ, ఫైర్వుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి. అండ్ సిమిలర్గా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 24-25 కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి. బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 34 డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల.